చేస్తున్నావా నేను ఈ రోజు నుంచి నా యొక్క రాజ్యానికి పండితుగా నియమిస్తున్నాను అని చెప్పి ఆ యొక్క రాజుగారు ఆ యొక్క బ్రాహ్మణోత్తరాన్ని పండితుగా నియమించాడు. ఆహా, సత్యదేవుని యొక్క వ్రతం చేసుకున్న వల్లే నాకు ఎంతగా కలిసి వచ్చిందేమో అని చెప్పి ఆ రోజు నుంచి ఆ యొక్క స్వామివారి యొక్క వ్రతాన్ని విడవగా ప్రతి నెలా కూడా ఆచరిస్తూ ఇహలోకంలో అంటే బతికున్నంత కాలం కూడా సకలైశ్వర్యాలు అనుభవించి పిదప విష్ణు సాహిత్యాన్ని పడ్డాడు. ఇందులో ఇంకో శిష్యులు ఏంటి ఇలా అడుగుతున్నారు, గురువు గారు ఆయన ప్రతి నెలా చేస్తున్నారు అంటారు కదా, ఈ వ్రతం ఆయన చేస్తూ ఉండగా ఎవరైనా చూసి ఈ వ్రతం చేశారంటే చేశారు ఆయన. పూర్వం కట్టెలమ్ముకున్న వాడు కూడా అడగా వెళ్తూ దాహాధ్యే ఈ యొక్క బ్రాహ్మణోత్తరం ఇంటికి వచ్చి దాహం తీసుకొని ఆ యొక్క వ్రతమయ్యేంత వరకు అక్కడే ఉండి కొంత ప్రసాదం స్వీకరించి పోయి బ్రాహ్మణోత్తమ మీరు ఈ వ్రతం ఎందుకు చేస్తున్నారు ఏమిటని చెప్పి ఆ యొక్క బ్రాహ్మణోత్తరం అడిగి తెలుసుకున్నానంట. ఆహో స్వామి, మీరు కష్టాల నుంచి బయటపడటానికి ఒక వ్రతం ఆచరించారా? నేను కూడా చాలా కష్టాలు అనిపిస్తున్నాను స్వామి. ఆ స్వామి వారి దేవుడు నా కష్టాలు పూర్తి నెరవేరుతూ తీరిపోతూ ఉంటే ఆ యొక్క స్వామి వారి యొక్క నేను కూడా చేసుకుంటాను అని చెప్పి ఆ యొక్క పుల్లలను నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాడు. ఆ రోజు రూపాయి విలువ చేసేటువంటి పుల్లలకి అంటరిళ్లలో పుల్లలు తీసుకునేసరికి 2 రూపాయలు ఇస్తామని 3 రూపాయలు ఇస్తామని చెప్పాలా 10 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు. ఆహా, సత్యమే వర్క్ చేసుకున్న వాళ్ళు ఇలా చేసుకుంటారు అనుకున్న వాళ్ళు ఇలా జరిగిందేమో అనుకుని చెప్పి ఆ రోజే స్వామి వారి వ్రతాలను పూజ సామాగ్రి అంతా కూడా తెచ్చుకొని ఆ బ్రాహ్మణతో మెచ్చుకొని ఆ యొక్క స్వామి వారి వ్రతం ఆచరించి ఆ స్వామి వారి యొక్క ప్రసాదం గ్రహించాడు. ఆ స్వామి వారి దేవల్ల నెత్తి మీద పొగలు పెట్టుకున్నప్పుడే వాళ్ళు కాస్త రూపాయలు పోగేసుకొని ఓ షాప్ పెట్టుకొని తర్వాత వివాహం చేసుకొని తప్పని సంతానాన్ని బట్టి ఏదో కృష్ణేశ్వరాలు అనిపించి ప్రేమకృష్ణ పట్టారు. ఎప్పుడు గోవింద నామస్మరణ చేసినా చెప్పినా సత్యనారాయణ స్వామి కథలు చెప్పేటప్పుడు కంపల్సరీగా గోవింద నామస్మరణ చేయాలి. ఎందుకనండి సత్యనారాయణ స్వామి కథలు చెప్పేటప్పుడు అందరూ పడుకొని ఉంటారు, గోవింద చేస్తారు. మరి అన్నమాట పొరపాటు కూడా రాదు. ఈ పని చేసిన అసలు రీజన్ ఏంటంటే ఎవరు వెతుకుంటారు అంటే తిరుపతిలో ఉండే వెంకటేశ్వర వెతుకుంటారు. ఎవరు చూస్తున్నారు ఎవరు ఏంటని చెప్పి శ్రీనివాసరావు గారు సుధారాణి గారు వారి నూతన గృహ ప్రవేశ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆ యొక్క గృహంలో సత్యావతారం చేసుకుంటున్న పిలిచారని చెప్పి తిరుపతి నుంచి స్వామివారు ఏం చేసి ఆయనకి మరి ఆ యొక్క స్త్రీ యొక్క తీర్థ ప్రసాదాలు ఆయన కూడా స్వీకరించి కలియుగదేవం వెంకటేశ్వర స్వామి కాబట్టి మన ఇంట్లో లక్ష్మికి లోటు లేకుండా మన లాస్ట్ ఇంటికి మళ్ళీ తిరిగి తిరుపతి వెళ్ళిపోతాడు. అందుకోసం ఈ యొక్క సత్యదేవుని యొక్క 4వ అధ్యాయంలో
ఈ యొక్క గౌరీనామ స్నానాన్ని చేసుకుంటున్నాము. ఇక 5వ అధ్యాయం. ఓ మునిశ్రేష్ఠులారా, మరి ఒక చెప్పినాను శ్రద్ధగా వినడు. పూర్వం తుంగయుడు అనేటువంటి ఒక రాజు గలడు. అతడు ఏమి చేసినటువంటి సత్యవంతుడు, ప్రజల కమాండర్లు చూస్తూ రాజ్యపాలన చేస్తుండేటువంటి వాడు. ఆ యొక్క రాజుగారు రాజ్యపాలన చేస్తూ ఉండగా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి రాజుగా మీద మొదలుపెట్టుకున్నారు. ఓ రాజా, అడవిలో ఉండేటువంటి జంతువులన్నీ కూడా మా యొక్క పంట పొలాల పైన పడి మా పంటను నాశనం చేస్తున్నాయి. వాటి కొద్దిగా చూడయ్యా అంటే నేను కూడా వెళ్ళి చాపలుతుంది కదా అని చెప్పి జంతువులను వేడాడడానికి వెళ్ళి వేడాడి కలిసిపోయి ఒక మరీ కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అక్కడ దగ్గరలో గొల్లలు సామూహికంగా తినాలని ఇస్తున్నారు. అయ్యో, అనుకోకుండా మనకి పెద్దగా రాజుగారు వచ్చారు. ఈ యొక్క రాజుగారిని పిలిచి ఈ యొక్క వ్రతమాచరించడానికి అని చెప్పి ఆ యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఓ రాజా, మేమందరం కూడా సత్యవేది వ్రతమాచరణ ఆచరిస్తున్నాము, మీరు కూడా రండి స్వామి అని చెప్పి పిలిచారంట. గొల్లలు వృత్తం చేసుకుంటే నేనేమిటి వెళ్ళేది అని చెప్పి ఆయన సరైనగా ఉండిపోయారు. రాజుగారు అలసిపోయి ఉన్నాడు, అందుకే రాలేకపోతున్నారు అని చెప్పి వీళ్ళే వెళ్ళి అత్యంత ప్రతి సంతలతో ఆ యొక్క సత్యదేవి యొక్క వ్రతమాచరించి ఆ యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకువచ్చి, ఓ రాజా, మీరు రాలేకపోయారని చెప్పి మేమే వ్రతం చేసి ప్రసాదం తీసుకువచ్చాము, స్వీకరించండి స్వామి అని చెప్పి ఆ యొక్క తీర్థ ప్రసాదాలు ఆయన ఇచ్చారంట. గొడవలు చేసిన వ్రతం కూడా ఒకటమైనా మీ యొక్క ప్రసాదం కూడా ఒక ప్రసాదమేనా అని చెప్పి నిజంగా భావించి ఆ యొక్క ప్రసాదం అక్కడే ప్రవేశిస్తున్న యొక్క రాజ్యానికి పైన వెళ్తున్నాడు. ఇంతలో ఒక రాజభద్రుడు ఆయన ఎదురు వచ్చి, ఓ